కిషన్ గారు దేవ వసంత సురేష్ గారిని ఈ యొక్క దీక్షకు మద్దతుగా వచ్చారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. జై తెలంగాణ. ఈరోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అదేవిధంగా మహిళలందరూ కూడా ఎంతో నిష్ఠతోటి మరి కుటుంబం అంతా కూడా బాగుండాలని చెప్పేసి జాగరణ చేసే మహాశివరాత్రి సందర్భంగా ఇంట్లో పూజలు ఇవన్నీ కూడా వదిలిపెట్టి మరి ఈనాడు కవితక్క గారు చేపట్టినటువంటి ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి మా మహిళా తల్లులందరికీ కూడా ముందుగా మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి అక్క అంటే పదవుల కోసం కాదు, ఎప్పుడైనా కూడా మీరు తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారి బాటలో నడిచి ఉద్యమాన్ని భుజానెత్తుకొని అమెరికా నుండి తిరిగి వచ్చి మరి ఈనాడు స్వరాష్ట్ర సాధన కోసం మరి తండ్రి వెంబడ ఆనాటి నుంచి ఉద్యమాన్ని పోరాడుతూ ఇప్పటి వరకు కూడా అలు పెరగని విరోచిత పోరాటాలు మన కవితక్క గారు అని చెప్పేసి చెప్పవచ్చు. ఈనాడు పదవులు ముఖ్యం కాదు, నాలాంటి ఆడబిడ్డలందరూ కూడా మరి ఉద్యోగాల్లో కావచ్చు, చట్ట సభలలో కావచ్చు, అన్నిట్లలో కూడా ముందుండాలి, నా యొక్క ఆడబిడ్డలకు ఎక్కడ కూడా నష్టం వాటిల్లొద్దు అని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టినందుకు మనమందరం కూడా గట్టిగా అక్కకు చప్పట్లతోటి కృతజ్ఞాభివందనాలు తెలియజేసుకోవాలి. ఎన్ని చప్పట్లు కొట్టినా తక్కువనే. ఎందుకంటే ఈనాడు అక్క చెప్పినట్టుగా మానవ సేవనే మాధవ సేవ అన్నారు. మనం అందరం కూడా పూజలు చేసుకొని కుటుంబంతో ఇంట్లో ఉండాల్సిన సమయంలో మరి ఇక్కడ ఉన్నాం. మన సాటి ఆడబిడ్డలు మరి నష్టపోతుండ్రు కాబట్టి ఇదే నిజమైన మరి జాగరణ ఒక్కపొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నిజంగా కూడా ఈనాడు శివుడు తన శరీరంలోనే అర్ధ భాగం పార్వతికి ఇవ్వడం జరిగింది. మరి దైవత్వమే బోధిస్తుంది. ఆనాటి నుంచి కూడా మరి సగభాగం వాళ్ళ భార్యకి ఇవ్వడం జరిగింది. దాంట్లో సగభాగం ఈనాడు మహిళలు సగభాగం అని చెప్పేసి ఆనాడు పరమాత్ముడే చెప్పిండు. అయినా కూడా ఈనాటి ముఖ్యమంత్రికి అర్థమైతలేదు. మరి అది ఎంత విచిత్రం అని అంటే, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి మహిళల గురించి తెలిసిన ముఖ్యమంత్రి కాబట్టి, గర్భశోకం గురించి తెలిసిన ముఖ్యమంత్రి కాబట్టి ఈనాడు గర్భంలో సృష్టిని సృష్టించేది మహిళ, ఆ స్త్రీని మరి చాలా గొప్పగా చూడాలనే ఒక కళతోటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈనాడు మహిళ అంటే ఎక్కడైనా కూడా మరి స్వేచ్ఛగా తిరగగలిగే విధంగా ఉద్యోగాలు కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా, ఏ ఫీల్డ్లో చూసుకున్నా కూడా ఆ విధంగా స్వేచ్ఛను కలిగించి ఈనాడు మరి మహిళ ఎవరికి పురుషులకు తక్కువ కాకుండా అనేక అవకాశాలు ఇవ్వడంలో మరి కేసీఆర్ గారు సఫలీకృతం అయితే, ఈనాడు మన కేసీఆర్ గారు ఇచ్చిన మరి జాబులలో మరి ఇవ్వకుండా కూడా నేనే ఇచ్చిన అని చెప్పుకొని ఈరోజు నోటిఫికేషన్లు మనం ఇచ్చిన ఈరోజు ఫలితం మాత్రం రేవంత్ రెడ్డి గారు పొందుతున్నారు. మరి దాంట్లో ఈనాడు జీవో నెంబర్ 3ని రద్దు చేయాలి. తప్పకుండా రద్దు చేయకపోతే దాంట్లో మహిళలు నష్టపోతారు కాబట్టి తప్పకుండా మీరు జీవో నెంబర్ 3ని వెంటనే రద్దు చేసి జీవో నెంబర్ 41ను అమలు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని మా మహిళలందరి పక్షాన కవితక్క వెంట ఈ రోజుతో కాదు మరి నిజంగా కూడా స్ట్రీట్న ఫైట్ చేస్తాం అని చెప్పేసి తెలియజేస్తూ ఈనాడు విచ్చేసిన మా మహిళా మండలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. చివరి శ్వాస వరకు కూడా మేమందరం కవితక్క వెంట పోరాడతామని కూడా తెలియజేస్తూ జై తెలంగాణ.